ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా బావకేనైతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఎవరు? అపూర్వ గారు, మీరేం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడండి. భూమి పరాయిది కాదు, ఇప్పుడు ఏంటి వారసురాలు. ఏంటి కేపీ నోరు లేస్తోంది? అసలు నేను మాట్లాడుతోందేంటి, నువ్వు మాట్లాడుతోందేంటి? హాస్పిటల్ నుంచి బాబు ప్రాణాల్ని రిస్క్ లో పెడుతూ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నాను. హాస్పిటల్లో కూడా నాన్న మీద ఎవరో అటాక్ చేసి ప్రాణం తీయబోయారు. అక్కడ డాక్టర్ ఏమో మా హాస్పిటల్లో ఉంచుకోలేము, వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పారు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా నాన్న మీద మళ్ళీ సేమ్ అటాక్ జరగచ్చు. అందుకే వేరే దారి లేక ఇంటికి తీసుకొచ్చాం. మీరు చెప్పండి డాక్టర్ గారు. అవును మేడం, హాస్పిటల్ చెడ్డ పేరు రాకుండా డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లమని మా ఎండి గారే చెప్పారు. మెడికల్ సపోర్ట్ కావాలని భూమి అడిగితే ఇస్తానని హామీ ఇచ్చారు. అందుకే నేను వచ్చాను. జాగ్రత్తగా చూసుకోండి. ఇంత జరిగిందా? మరి నాకిదంతా తెలియదు కదా, ముందే చెప్పాలి కదా మీరు. బాబు ప్రాణాలు ఇలా రిస్క్ లో పెట్టారని తెలిసి మరి నా కోపం రాదా? కోపడే ముందు తెలుసుకోవడం నేర్చుకో పిన్ని. అప్పుడే కోపం ఎప్పుడు ఎలా ఎందుకు వాడాలో అర్థమవుతుంది. ఏంటే నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావా? ఓ, కేపీ చెప్పినట్టు ఈ ఇంటి వారసురాలనైపోయాను. ఈ ఇంట్లో నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట అనుకుంటున్నావా? అదేం కుదరదు. ఈ ప్రపంచం అంతా నువ్వే ఈ ఇంటి వారసురాలివని చెప్పినా నా బావ కోమాలోంచి బయటకొచ్చి నిన్ను వారసురాలిగా ఒప్పుకునేంత వరకు నేనొప్పుకోనే. అప్పటిదాకా ఈ ఇంట్లో నా మాటే చెల్లాలి. నీతో సహా నా మాట కాదన్న ఎవరైనా సరే బయటికి నడవచ్చు. ఇప్పుడు నా బావ ప్రాణాలకి ఎవరే హామీ ఇస్తారు? నేనిస్తాను. నాన్నకి ఏం కాకుండా జాగ్రత్తగా నేను చూసుకుంటాను. సరేనా? సరేనే, కానీ అలాంటిదేదైనా జరిగితే అప్పుడు నేను నిన్ను చూసుకుంటా. గుర్తు పెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.